Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. 3 కేసులలో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని హైకోర్టు తెలిపింది. అలాగే కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన టీడీపీ అభ్యర్థిపైన పోలింగ్ ముగిసిన తర్వాత దాడి చేశారు. ఆ తర్వాత సైతం మరో 2పై దాడులు చేశారు. దీంతో పోలీసులు పిన్నెల్లిపైన ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు మరో 3 కేసులు సైతం నమోదు చేశారు. అయితే ఈ 3 కేసులలో అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. పోలింగ్ రోజు మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలలో పిన్నెల్లి పాత్రపైన పోలీసులు ఆధారాలు సేకరించారు. పాల్వాయి గేటు ముఖ్యంగా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు, మరో మహిళపై దాడులు, సీఐ పైన హత్యాయత్నం వంటి ఘటనలలో పిన్నెల్లి నేరుగా పాల్గొనడంతో ఆయనపైన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దీంతో పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఇక సోమవారం జరిగిన వాదనలలో పిన్నెల్లిపైన హత్యాయత్నంతో పాటు తీవ్ర కేసులు ఉన్నాయని వాదించారు. అలాగే ఈ కేసులో బాధితులుగా ఉన్న వారు కూడా పిన్నెల్లికి ఇప్పుడు బెయిల్ ఇస్తే కౌంటింగ్ రోజు హింస పునరావృతం అయ్యే అవకాశం ఉందని, తమను భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉందని వాదించారు. దీంతో పిన్నెల్లికి ఈ 3 కేసులలో ముందస్తు బెయిల్ పైన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 3 కేసులలో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పిన్నెల్లి మాచర్లకు తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.